నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మొదటికే మోసం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో సింహము, చిరుతపులి కలిసి ఉండేవి. రెండింటికి వయసు అయిపోవడంతో పెద్దగా వేటాడలేకపోయేవి. ఉన్న దాంట్లోనే ఏదో ఒకలా సరిపెట్టుకునేవి. ఓసారి వాటికి వరుసగా వారం రోజుల పాటు తినడానికి ఏమీ దొరకలేదు. ఆకలితో నకనకలాడిపోయాయి. అదే సమయంలో వాటికి ఒక జింకపిల్ల కనిపించింది. అప్పుడు సింహం, మిత్రమా, మనం ఎవరికి వారే వేటాడుతుంటే జంతువులు పారిపోతున్నాయి. ఈసారి ఇద్దరం కలిసే చెరొక వైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. దానికి చిరుతపులి సరేనంది. రెండూ కలిసి తెలివిగా వేటాడటంతో జింకపిల్ల దొరికిపోయింది. దాంతో వాటి సంతోషానికి అవధుల్లేవు. అయితే సింహం మాత్రం కలిసి వేటాడాలన్న ఆలోచన మొదట వచ్చింది నాకు. అందుకు ముందు నేనే తింటానంది. దానికి చిరుతకు ఎక్కడలేని కోపం వచ్చింది. దాంతో అక్కడ ఉన్నదే చిన్న జింకపిల్ల. ముందు నువ్వు తింటే మొత్తం తినేస్తావు, ఇద్దరం కలిసి వేటాడదాం, కలిసే తిందామని చెప్పింది. దానికి సింహం ఒప్పుకోలేదు. మాట పెరిగింది. అసలు నీకు వాటానే ఇవ్వను, మొత్తం నేనే తింటా పో అని ఉరిమింది చిరుత. ఈ గొడవంతా చెట్టుచాటు నుంచి ఒక నక్క గమనించసాగింది. అసలే వృద్ధాప్యం, ఆ పైన ఆకలితో అలమటిస్తున్న ఆ రెండు ఎక్కువసేపు పోట్లాడుకోలేవన్న విషయం దానికి అర్థమైంది. గొడవ పడి సింహము, చిరుత అలసిపోయి కూలబడ్డాయి. అదే అదను అనుకున్న నక్క గబాలన జింకపిల్లను లాక్కుని పారిపోయింది. అయ్యో, కలిసి పంచుకోకుండా గొడవపడి ఆహారాన్ని పోగొట్టుకున్నామే అని బాధపడ్డాయి సింహము, చిరుతపుల్లు. సమాప్తం.